అశ్విన్, చెప్పక్క. మా పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇప్పుడే మురళి చెప్పాడక్క. పాపకి బాగున్నప్పుడు కూడా నువ్వు కంపెనీకి రావాలా? ఆల్రెడీ క్లాస్ తీసుకోవడం అయిపోయింది బాబు. సరే, నేను వెళ్ళొస్తాను అశ్విన్. వస్తాను. సరే అక్క. ఇదిగో అశ్విన్. బాబాయ్, ఆర్డర్కి సంబంధించిన అర్జెంట్ కాల్ చేసుకోవాలి, అందుకే ఫోన్ ఇమ్మన్నాను. అలాగే అశ్విన్. సరే. అశ్విన్ అశ్విన్ అక్క, నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు అశ్విన్, వెళ్దామని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని చూస్తే అందులో ఉండాల్సిన డబ్బులు కనిపించట్లేదు. డబ్బులు కనిపించట్లేదా? సరిగ్గా చూసావా? 1కి 2 సార్లు చూసాను అశ్విన్. లేవు అశ్విన్. లేవా? బాబాయ్, ఆఫీస్లోకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు అశ్విన్, కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. నేను గేటు దగ్గరే ఉన్నాను. మరి డబ్బులు ఎలా మాయమయ్యాయి? అంటే నేను తీశానంటున్నావా? చచా, అలా నేనెందుకంటాను బాబాయ్. ఎవరూ రాకుండా డబ్బులు ఎలా మాయమవుతాయని అడుగుతున్నానంతే. అశ్విన్, అవతల హాస్పిటల్కి వెళ్ళాలి. బాబు ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి అశ్విన్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్క అక్క, ప్లీజ్ అక్క, ఏడోకక్క. అసలు నువ్వు డబ్బులు కంపెనీకి ఎందుకు తీసుకొచ్చావు? నేను డబ్బులు తీసుకురాలేదు అశ్విన్. ఇక్కడికి వచ్చాక మానస దగ్గర అప్పు తీసుకున్నాను అశ్విన్. ఇప్పుడు అవి కూడా పోయాయి. నా పాపకి ట్రీట్మెంట్ ఎలా చేయించాలి? ఒక్క నిమిషం అక్క, నువ్వు నాతో రా. అసలు ఏమైందిరా? మన కంపెనీలో దొంగతనం జరిగిందిరా. మన కంపెనీలోనా? అవును. ఇన్నాళ్ళు మనమంతా ఒకే కుటుంబం లాంటి వాళ్ళం. ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా పరిష్కరించుకుంటాం, బాధలు పంచుకుంటాం అని అనుకున్నాను. కానీ అది వాళ్ళ నిజం కాదని అర్థమైంది. అదేంటి అశ్విన్, దొంగతనం జరగడం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అక్క హ్యాండ్ బ్యాగ్లోని డబ్బులు కనిపించడం లేదు. మనలోనే ఎవరో తీశారు. మనలోనా? అవును. బయట నుంచి అసలు ఎవరు రారు, కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఆ దొంగని కనిపెట్టడం ఎలా? అందరినీ ఒకసారి చెక్ చేద్దాం. అయ్యో వద్దు అశ్విన్. లేదక్క, మనలోనే ఆ నీచులెవరో మనకు తెలియాలి. అవును, పాప ట్రీట్మెంట్ డబ్బులని తెలిసి కూడా కొట్టేశారంటే వాళ్ళు అసలు మనుషులే కాదు. సరే, ఒక పని చేయండి, మీరంతా వెళ్ళి మీ బ్యాగులు తీసుకుని రండి. జయంతక్క, మానస, మీరిద్దరూ ఆడవాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. రే మురళి, నువ్వు జెంట్స్ని చెక్ చేయరా. సరే బావా. రే రాజు, నీకు స్పెషల్గా చెప్పాలా? వచ్చి నిల్చో. మురళి, జయంతక్క, చెక్ చేయండి. మురళి,
రాజు బ్యాగ్ చెక్ చేయి. అన్నా నేను ఆ డబ్బులు తీయలేదన్నా. అదేదో చెక్ చేసి మేమే చెప్తాం కదరా. నీకు ఈ బైక్లో పిచ్చి ఇంకా పోలేదా? చెప్పాను కదన్నా నేను ఆ డబ్బులు తీయలేదని. అశ్విన్, ఇప్పుడు అక్క కూతురికి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి. దానికి ఏం చేద్దాం? చూడండి, అక్క కష్టంలో ఉంది. పాప కొంట్లో బాలేకపోయినా మన కంపెనీకి వచ్చింది అంటే తను ఎలాంటి పరిస్థితిలో ఉందో మీరంతా ఒకసారి ఆలోచించండి. తనని అర్థం చేసుకుని మనవంతు సహాయంగా అందరం ఎంతో కొంత డబ్బులు సహాయం అందిస్తే తనకి సహాయపడ్డట్టుంటుంది. మీరంతా ఏమంటారు? అక్క కూతురి కోసం మేము ఆ మాత్రం చేయలేమా అశ్విన్? నువ్వు మరీ అంతలా చెప్పాలా? మీకు తోచినంత ఎంతో కొంత సాయం చేయండి. బావా ఇదిగోరా. సారీ అక్క, నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదులేరా, 10,000 వచ్చేసాయి. అక్క ఇదిగో డబ్బులు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో అవేం మాటలక్క. మనకి మనం సహాయపడకపోతే ఎలా చెప్పు? అక్క ముందు హాస్పిటల్కి వెళ్ళక్క, వెళ్ళు. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి.